పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి రామనాయుడు తాగునీటి సమస్యపై క్షేత్రస్థాయి పరిశీలించారు. మోటార్ సైకిల్పై తిరుగుతూ మంచినీటి చెరువులో నీటి సామర్థ్యం, బోర్లు పనితీరుపై ఆయన పర్యవేక్షించారు. మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, కూటమి నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లావాసులకు శాశ్వత నీటి ఎద్దడికి పరిష్కారం చేస్తామన్నారు. వచ్చే సంవత్సరంలో ధవళేశ్వరం నుంచి 670 కోట్లతో డైరెక్ట్ పైపు లైన్లు వేస్తున్నట్లు తెలిపారు. 10 రోజులు నీటిని వృధా చేయకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు సూచించారు. అధికారులు డాష్బోర్డులో తప్పుడు లెక్కలు చూపించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పుడు ఓహెచ్ఆర్లు ఎక్కువ మనకి, ఎందుకంటే 18వ వార్డులో ఒక కొత్త ఓహెచ్ఆర్, 25వ వార్డులో ఒక కొత్త ఓహెచ్ఆర్, మనకి టిట్కోయిల దగ్గర ఒక కొత్త ఓహెచ్ఆర్, అంటే 3 ఓహెచ్ఆర్లు పెరిగి. నేను అంతకుముందు గతంలో 10 MLD వాడేవాడు, ఇప్పుడు 21 MLD వాడుతూ ఉన్నాం వాటర్ మాల్ జనరల్ పబ్లిక్. అంటే ఈ రకంగా వాటర్ని డబల్ చేసాం గతంలో కంటే కూడా. చేత ఇవన్నీ కూడా ఎక్కువ వాటర్ రావడంతో ఈ జాగ్రత్తలు కొంచెం ప్రజల్లో కూడా తగ్గినాయి. ఈరోజు కూడా నేను ఉదయం 5:30కి 6ంటికి నేను మోటార్ సైకిల్ వేసుకుని చెరువు దగ్గరికి వస్తూ ఉంటే ఆల్రెడీ 1-2 బిల్డింగ్స్ మీద వాటర్ ఫ్లో అయిపోతుంది బయటికి. అంటే వాళ్ళ ట్యాంక్ నిండిపోయి వాటర్ ఫ్లో అయిపోయి డ్రైన్లో పోతాం. అంటే దయవుంచి ఇప్పుడున్నట్టు పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని పాలకొల్లు పట్టణ ప్రజలు కూడా కొంచెం పొదుపుగా జాగ్రత్తగా ఒక 10 రోజులు వాటర్ విషయంలో సహకరిస్తే మేము కూడా దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు డే అండ్ నైట్ వాచ్ చేసుకుంటూ రేపు ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా చేసేటువంటి విధంగా ప్రజల యొక్క సహకారం కూడా అవసరం అనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, విద్యేశ్వరం నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా మనం నీళ్లు తీసుకురావాలని 760 కోట్ల రూపాయలు ఏదైతే మన తణుకు, భీమవరం, పాలకొల్లు, నర్సపూరు, ఆకువీడు, నిడదవోలు 760 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాం. త్రాగునీరు అనేది ఈ యొక్క గవర్నమెంట్కి అత్యంత ప్రయారిటీ ఉంది. ఎవ్రీడే మీరు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు మినిస్టర్ గారు, అలాగే సీఎం గారు డాష్బోర్డ్లో కూడా ఉంది. మీరు తప్పుడు లెక్కలు డాష్బోర్డ్లో చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ డాష్బోర్డ్ చూసిన దానికి క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి దానికి సంబంధం లేకుండా ఉంది. ఇట్లాంటి పనులు చేస్తే సీరియస్గా సస్పెన్షన్ కాదు, ఈ ప్రజలకి నీళ్లు అందించడంలో మీ నిర్లక్ష్యం ఉంటే జైలుకు కూడా పంపించడానికి వెనకాడమని చెప్పేసి కూడా అధికారులు కూడా హెచ్చరించడం కూడా జరిగింది.